నమస్కారం ప్రజలారా. మన పార్టీ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు నేపాల మొగపాయన్ అంటే అందరికీ తెలుస్తుంది. అదే సీదిరి అప్పలరాజు. సీదిరి అప్పలరాజు కొడుకు చేసినటువంటి ఘనకార్యం ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. అదేవిధంగా వాళ్ళ కొడుకుని ఏ విధంగా సేవ్ చేసుకోవాలా, వాళ్ళ కొడుకు మీద కేసు లేకుండా ఏ విధంగా కథలు చేయాలా, ఏ విధంగా కార్ఖానే చేయాలని గతంలో ఆయన ఏ విధంగా చేసినాడు, ఈరోజు వాళ్ళ కొడుకుని ఏ విధంగా మళ్ళా పంపించినాడు లోపలికి అనేది కూడా అందరం కూడా చూసినాం. ఇక్కడ పోతే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలా, లేకంటే అవినీతి సొమ్మంతా తిని కోట్ల రూపాయలకు పడగెత్తిన నేపాల మొగపోవడం ఈ సీదిరి అప్పలరాజుని పరామర్శించాలా, మన పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరిని పరామర్శించాలా? ఎవరైతే కుటుంబంలో ఉండేటువంటి పెద్ద వ్యక్తిని కోల్పోయి కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏదైనా మనం చేయగలిగితే మన చేతనైన కాడికి ఆర్థిక సహాయం చేయటమా, లేదు వాళ్ళ బిడ్డలు ఎవరైతే చిన్న బిడ్డలకిన పాపమో వాళ్ళకి ఏదైనా చదువులు చెప్పించామని అంటామా, లేకంటే వాళ్ళకు ఒక ఇల్లు కట్టేయటమా, వాళ్ళు ఉండేది కూడా అద్దె ఇల్లు అనేది తెలుస్తుంది. మరి అటువంటిది ఏదైనా చేయకుండా ఈ నేపాల మొగపోటి ఇంటికి పోయి పరామర్శించేది ఏంది బొంగు? వీడికేం 18 ఏళ్ళ పిల్లవాడేం పాలు ఏమన్నా తాగుతున్నాడా? వైజాగ్లో ఆల్రెడీ ఇదే విధంగా బైక్ యాక్సిడెంట్ ఒకసారి జరిగింది కదా, ఆ రోజు నుంచి వాళ్ళ కొడుక్కి బైక్ ఇంట కాపాడుకోవాలి కదా. వీడు ముందే పెత్తర మనిషి, వీడు ముందే తొత్తరగా ఉండేవాడు అని వాళ్ళకి తెలుసు కదా. అయినప్పటికీ బైక్ ఇచ్చినారు, రోడ్డు మీదకి పోయినాడు. సరే, ప్రమాదం జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని ఏ విధంగా మరి వాటి మీదికి రాకుండా ఏ విధమైనటువంటి కథలు చేసినారో ఈ సీదిరి అప్పలరాజు వెనకమాలు ఉండేటువంటి 4-5 మంది ఏదైతే చెప్పినారో అదే ఇన్నాడు. ఈరోజు రోడ్లు పాలైపోయినాడు, అది వేరే విషయం. కానీ నేను ఏం అడుగుతున్నానంటే, ఎవరైతే ప్రమాదానికి గురయ్యి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా లేదు, వాళ్ళ కనీసం ఏమి 3 పూట్ల భోజనం చేసేదానికి కూడా స్తోమత లేనటువంటి కుటుంబాన్ని పరామర్శించకుండా ఈడింటికి పోయి పరామర్శించేదేందో నాకు అర్థం కాల. ఈయన పోయి ధర్మాన ప్రసాదరావు పోయి పరామర్శించినాడు. సరే, ఆయన అడిగిపోయి ఏమి ప్రసంగం చేస్తున్నాడో మీరు వినండి. ఆ తరువాత బాధిత కుటుంబాన్ని, అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని, అదేవిధంగా వాళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అన్నీ కూడా మనం చూద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ, సీదిరి అప్పలరాజు ఇంటికి పోయి ఏం మాట్లాడాడో, ప్రభుత్వాన్ని బెదిరించేటువంటి ధోరణిలో ఉండేటువంటి మాటలు ఏందనేది మీరు కూడా వినండి ఒకసారి. చెప్పు, నువ్వు చెప్పు. ఇలాంటి దీనికి భయపడిపోయి అప్పలరాజు పారిపోతాడు అనుకుంటున్నారా? కరెక్ట్ కాదని మనం అంటే భయపడ్డు, అంటే చట్టానికి భయపడ్డు, న్యాయానికి భయపడ్డు. వాళ్ళదేందిలే, వాళ్ళ ఒక పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళ వల్ల ఏమవుతాదిలే అనే అహంకారంతో ఎందుకు భయపడతాడు? భయపడకనే కదా చట్టాలకు భయపడ్డు, పోలీసులకు భయపడ్డు, న్యాయ వ్యవస్థకు భయపడ్డు. భయపడకుండానే కదా వాళ్ళ కొడుకు పేరు తీసి పారిపోతే ఇంకొకరి పేరు ఎక్కించింది. వాళ్ళ కొడుకు పేరు తీసేసి, నేను మీకు ఇంతకుముందు ఇంకొక వీడియోలో కూడా నేను అదే పలాస నియోజకవర్గానికి చెందినటువంటి మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడితో మాట్లాడటం జరిగింది. ఆ కాల్ రికార్డు కూడా నేను పబ్లిక్ చేశా. వాళ్ళకి తెలియదు, అయినప్పటికీ పార్టీ పలాస నియోజకవర్గంలో ఈడొక బఫోన్, ఈడొక డకాయిట్, ఈడొక హౌలే. ధర్మాన ప్రసాదరావు గారికి కూడా మేము విన్నయించుకున్నాం, సీదిరి అప్పలరాజు పోరంబోకు, వీటితో వల్ల కాదని మేము చెప్పినప్పటికీ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సందర్భం. ఇంకెటాటోళ్ళు ఇంకేం మాట్లాడతాడు వినండి. భవిష్యత్తుని పాడు చేశారని సభ్య సమాజం అంతా మిమ్మల్ని ఆవగించుకుంటుంది. మీరు తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షంగా మేము కోరుతూ ఉన్నాం. పిల్లాడి భవిష్యత్ అంటున్నారు ధర్మాన ప్రసాదరావు గారు. పెద్దలు మీరు, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మీతో నేనేమి డిస్కషన్ ఏమి రాలా మనకు. మరి నీకు వీళ్ళు పిల్లలు కనపడడం లేదా? వీళ్ళు పిల్లలు కాదా? కనీసం 3 పూట్ల తిండి తెచ్చుకొని తినలేనటువంటి పరిస్థితుల్లో ఈ దానయ్య అనే ఆయన పిల్లలు ఉన్నారే, మరి వీళ్ళు పిల్లలు కాదా? వీళ్ళు చంటి బిడ్డలను చూసి నీకు నోటికి ఏ విధంగా వచ్చింది పిల్లోడి భవిష్యత్తు అని చెప్పి? పిల్లోడి భవిష్యత్తు గుర్తొచ్చింది నీకు ఈరోజు. మరి వీళ్ళు పిల్లలు కాదా? వీళ్ళు వెనకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు అని చెప్పి ఏమన్నా నీ కన్న కావరంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అడిగేటువంటి పరిస్థితి ఈరోజు. మరి వీళ్ళు కనపడలేదా నీకు? వాళ్ళ సతీమణి కనపడలేదా? వాళ్ళ తల్లిగారు దానయ్య తల్లిగారు కనపడలేదా?
వాళ్ళ సతీమణి ₹1,00,000 ఇచ్చాము, మీరు మా ఇంట్లో పాచి పని చేయండి అని చెప్పి సీదిరి అప్పలరాజు వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్తారు. మరి అదే వాళ్ళు ఆ మాట అంటే, నా ఇంటి పెద్దను కోల్పోయినా మేము, వాడిని మాకు తెచ్చేయండి అని వాళ్ళు అడిగితే ఏం చేయి, మీరు తెచ్చిగలుగుతారా అంటే వాళ్ళదేందిలే ఏమైతాదు వాళ్ళ వల్ల అనేటువంటి ఒక అహంకారము, కండకావరము, డబ్బు అహంకారంతో చేసినటువంటి వ్యాఖ్యలు. నువ్వు మళ్ళా ఈ పాలేరు గాడిని, ఈ నేపాల మొకపోడిని నువ్వు నీ వెనకేసుకొని వచ్చావా? చేసిందే లంగా, ఆ లంగాకు మళ్ళా నువ్వు ఒత్తాసు. నీ మీద ఉండేటువంటి గౌరవం కూడా తగ్గించుకొని ఈరోజు దిగజారి ఇటువంటి పనులు ఎందుకు చేయాల్సి వస్తుంది చెప్పుగా. పలాస నియోజకవర్గంలో మన వైసీపీ పార్టీ లేదు, అది ఎప్పుడో తెలుసు. నేను గతంలోనే చెప్పినా, ఈ నేపాల మొకపోడు పాలేరు బ్యాచ్ ఎప్పుడైతే సీమరాజా అనే నాకు ఫోన్ చేసి మాట్లాడిన రోజు చెప్పిన, బిడ్డ అయిపోయింది మన పని ఆడ చరిత్ర అని చెప్పి, అదే మన జగనన్న కూడా చెప్పినానని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. చెప్పు ఉంటాయి. మనవు చేస్తావు, నువ్వు ఎందుకు మనవు చేయవు? మరి నువ్వు మనవు చేసేవాడు అయితే వాళ్ళ కుటుంబానికి పోయి చూడండి ప్రజలారా, మీరు ఒకసారి ఆ తల్లిగారు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి వినండి. నేను ₹1,00,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. ఇక్కడ కాదు, మా ఇంటికి వచ్చి కాదు, ఎక్కడో అన్నాడు. ఎక్కడో అంటే నా కోడలు కడింటికి నా తనువు పోంగొట్టావు, నా జీవికి పోంగొట్టావు, నా కోడలకు నీ ఇంటికి పాసి పనులు తోలలా. అదేవిధంగా ఎవరైతే ఆ చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకులు ఉన్నారో వాళ్ళ పిల్లలకు కనీసం పాలు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబం లేదు. మీరు ఆ విజువల్స్ చూడండి ఒకసారి. నీళ్ళలో బిస్కెట్లు వేసి అద్ది పెట్టారయ్యా. ఏడ మీకంతా కండ కావరం, మీకేం మీ కళ్ళు మింగినాయా? మీరు ఎందుకు పోలేకున్నారు వాళ్ళ కుటుంబం కాడికి? ఏమి నీ దగ్గర డబ్బు లేదా? అవినీతి సొమ్ము అంతా దొబ్బినావు కదా, ఈ ₹1,00,000 ఇవ్వయ్యా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకో ఏదో ఒక రకంగా. వాళ్ళ గూడు కట్టి, లేకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మేము చూసుకుంటాం, మీరు మీ కుటుంబ పెద్దను కోల్పోయినారు, మేము పిల్లలకు చదువులు చెప్పిస్తామమ్మా, మంచి భవిష్యత్తు కల్పిస్తాం వాళ్ళకు అని ఏ ఒక్కడైనా సరే మన పార్టీలో, మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవడైనా కూడా చెప్పినారా? కనీసం వాళ్ళకి ఇల్లు అన్నా ఉన్నదా? వాళ్ళ బంధువులు ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళ బంధువులు ఏ విధంగా రోధిస్తున్నారో చూడండి. ఎందుకు ఇటువంటి పనులు చేయటం, పనులు చేసినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ మనం వెనకేసుకు రావడం? కనీసం బాధితులకి మనం ఏదైనా సరే ఒక మాట సాయం కానీ, లేదు ఒక ఆర్థికంగా కానీ, లేదు వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి కానీ మనం ఏనాడైనా ఎక్కడైనా ఇదొక్క సంఘటనే కాదు ప్రజలారా. మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా, అధికారం లేనప్పుడైనా, ఎప్పుడైనా సరే జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే దీన్ని మన వైపుకి మనం మళ్ళించుకోవచ్చు అనుకునే పరిస్థితి ఉంటే గెద్దల మాదిరి ఆడికి వాలిపోయి ఆ శవంతో మన వాళ్ళు రాజకీయం చేస్తారు. లేదు, వాళ్ళు మనకు అగైనెస్ట్గా ఉన్నారు, మనం చెప్పిన మాట వినరు, వాళ్ళు ఎవరైతే చనిపోయినారో ఆ వ్యక్తి ఈ విధంగా ఇటుగిన మన వల్ల కాదురా ఇది, మనం దాన్ని తిప్పలేమంటే ఎవడైతే చేసినోడు ఉంటాడో, ఎవడైతే నిందితుడు ఉంటాడో వాడి దగ్గరికి పోయి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి ప్రేరేపించారు. ఇది మనం ఈరోజు కాదు, గతంలో కూడా చాలాసార్లు చూసినాం. ఒకసారి ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే ఆ ధర్మాన ప్రసాదరావు గారికి మాట్లాడడం నోరెట్టొచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు ప్రజలారా. కుటుంబ పెద్దను కోల్పోయినారు, చిన్న బిడ్డల కోళ్ళు కనీసం పాలు దాపించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. మరి దానికి సంబంధించి మన సాక్షిలో మళ్ళా తమ్నైల్ చేస్తారు. ఈరోజు సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు అని చెప్పేస్తారు. ఏమి జరిగిందని అక్కడ పరామర్శించారు? చట్టం, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలకు లోబడి మనం నడుచుకోవాలనేది తెలీదా? వ్యవస్థలకు లోబడకుండా మన ఇష్ట ప్రకారం మనం ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా వ్యవహరిస్తే మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, మరీ ముఖ్యంగా ఆ జిల్లా శ్రీకాకుళం జిల్లా వాసులు అందరూ కూడా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకో ఉంటారు. మరి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా రేపు మన పార్టీకు సపోర్ట్గా ఉంటారా? మరి ఇదే సీదిరి అప్పలరాజు వెనకమాల కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా.
మరి వాళ్ళు రేపు ఇప్పుడు ఏదంటే ఏదో లావాదేవీలు జరుగుతూ ఉండి అన్నా ఇన్నా అంటున్నారో, రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో నీకు వెనకాల సపోర్ట్గా ఉంటారు, నీకు వెనకాల ఇదిగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, జరిగిపోయిన దాన్ని, మరి చనిపోయిన వ్యక్తిని మనం వెనక్కి రాలేం కాబట్టి ఏదో వాళ్ళ కుటుంబానికైనా సరే ఏదో సహాయం చేయమని చెప్పి నేనైతే ఈ కూటమి ప్రభుత్వం, మా అన్న ఎటా చేయడు బక్కువ, మాది ఎప్పుడు కూడా వచ్చింది రావడమే కానీ మనం ఎవరికి ఇవ్వడం కూడా ఉండదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం చేయగలిగిన కాడికి మంచి చేస్తుంది. అక్కడ స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష గారు ఉన్నారు. అమ్మ గౌతు శిరీష, నీకే చెప్తున్నా తల్లి, నిన్ను మా నేపాల మొగపోడి ఏ విధంగా ఏడిపించినాడో గతంలో మేము చూసినాం. మరి అదేవిధంగా ఆ కుటుంబాన్ని, ఏదైతే దానయ్య కుటుంబం ఉన్నదో ఆ కుటుంబానికి ఏదైనా సరే మీరు ఆర్థికంగానో లేకుంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ బిడ్డలకు చదువులో, వాళ్ళకి తిండో, వాళ్ళ కుటుంబాన్ని చూస్తే మాకు కూడా ప్రాణం చెల్లించిపోతూ ఉన్నది. కానీ మేము ఎక్కడో రాయలసీమలో ఉండేటువంటి వ్యక్తులం. మీరు దయచేసి ఆ స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో ఒక రకంగా మీకు చేతనైన కాడికి వాళ్ళని ఆదుకోండి. మా పార్టీ వాళ్ళకి అంటే ఎటు తెలివి లేదు, మరి ఏమి తింటున్నారో ఏమో తెలియదు. మరి మీరైనా సరే వాళ్ళను, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డల్ని, ఆ తల్లిగారిని, వాళ్ళ సతీమణిని ఏదైనా ఆదుకొని వాళ్ళకి ఏదైనా సరే బ్రతుకు తిరుగు ఒక పని రూపంగానైనా సరే మీరు ఏదైనా వాళ్ళకు చూపిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మా పార్టీలో ఉండేటువంటి పాలేరుగాళ్ళు చేసిన పని మరి ఇంతకన్నా నీచమైన పని ఇంకొకటి ఉండదు. ఎక్కడైనా బాధితులను పరామర్శించకుండా బ్రహ్మాండంగా ఏసీలో లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిన ఆవిడ కాడికి పోయి పరామర్శించడం అంటే మరి దాన్ని ఏమంటారనేది మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.